హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్లోని ఇడ్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. 50 సంవత్సరాల నుండి వాళ్ళు ఇదే ప్రాసెస్లో చేస్తున్నారంట. టేస్ట్ బాగుందండి, అందుకే లింగయ్య చట్నీ ఫేమస్ అయ్యింది. అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలను దోరగా వేయించాలి. మనకి పల్లీలు దోరగా వేగడానికి 2 నుంచి 3 నిమిషాల టైం పడుతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి వేయించాలి. తర్వాత నేను దీంట్లో 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేశాను. మీ దగ్గర ఎండుమిరపకాయలు లేకపోతే రుచికి సరిపడా కారం వేసుకోవచ్చు. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసి వేయించాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే పోపు గింజలు వేసి వేయించాలి. ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు మినపగుండ్లు వేసి వేయించాలి. ఇలా మినపగుండ్లు వేగుతున్నప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ ఇంగువ వేసి వేయించాలి. మినపగుండ్లు ఇంగువ వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇదే అండి లింగయ్య చట్నీ సీక్రెట్ పొడి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పేస్ట్లో వేసి 2 కలిసిపోయేలాగా బాగా కలపాలి. దీనికి మళ్ళీ సపరేట్గా తాలింపు వేయాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ పల్లీల పేస్ట్లో కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేస్తూ మన చట్నీ ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అలా తయారయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతే అండి, ఫేమస్ అయిన టేస్టీ లింగయ్య చట్నీ రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.